నన్ను బలి చేస్తున్నారు, నేను ఆ పార్టీలో ఉన్న నాళ్ళు కనీసం నేను ₹1 కూడా సంపాదించుకోలేకపోయాను అని ఆవిడ స్టేట్మెంట్, పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు చేసిన అవినీతులు నా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, మీ చిట్టాల నిమిత్త మీ పునాదులు గదిస్తున్నట్టు మాట్లాడుతూ ఉంది. సో ఏంటి నిజంగా అంటే ఈరోజు ఒకవైపు కూతురు ఒకవైపు చెల్లి ఎలా టార్గెట్ చేస్తారు, ఏ రకంగా మాట్లాడతారు, ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి అసలు? యోయో టీవీ వీక్షకులకు అదే రాహుల్ గారు మరియు ముస్తఫా గారు, కుమార్ యాదవ్ గారికి మరియు రవి యాంకర్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా కవిత గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసింది కాబట్టి ఆమెకు ఎంపీ ఇచ్చారు, తర్వాత ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇప్పుడు కూడా వారు ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నారు. రాజీనామా చేసింది కానీ మరి వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకో, మరి ఎక్కడ ప్రాబ్లం ఉందో మరి తెలియదు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళిద్దరి మధ్యలో పడక ఒప్పుకోవట్లేరు వాళ్ళు, అదొకటి. ఇక రెండోది, ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు రెండోసారి ఆమె ఎంపీ ఓడిపోతే ఎందుకు టీఆర్ఎస్ నాయకులే కారణం అని ఆరోపించారు. అదే నన్ను కావాలని ఓడించారని ఆమె వాళ్ళే ఆరోపించారు, వాళ్ళ కార్యకర్తలు ఆరోపిస్తూనే ఉన్నారు. కానీ ఆ రోజు 88 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కేసీఆర్ గారు 6 నెలలు ముందు పోయారు ఎలక్షన్కు, ఏది జనరల్ ఎమ్మెల్యే ఎలక్షన్. కానీ అందులో ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు లాభం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కిషన్ రెడ్డి గారు అంబర్పేట నుంచి ఓడిపోయారు బీజేపీ నుంచి, అదే అరవింద్ గారు, అదే బండి సంజయ్ గారు, వీళ్ళంతా ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు. ఆదిలాబాద్లో కూడా అతను టీఆర్ఎస్ ఉంటే టికెట్ ఇవ్వకుంటే బీజేపీ నుంచి వచ్చారు 4 ఎంపీలు, 3 వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు. వెంకరెడ్డి ఓడిపోయాడు ఎమ్మెల్యేకు. అంటే ఓడిపోయిన వాళ్ళకే మళ్ళీ అవకాశం కల్పించినట్టు అయింది కేసీఆర్ గారు ముందు పోవటం వల్ల. అంటే కేసీఆర్ వల్ల ముందు పోయి మళ్ళీ తర్వాత ఎంపీ అయ్యి కిషన్ రెడ్డి డైరెక్ట్ మంత్రి అయ్యాడు. ఆ సేమ్ రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయాడు, రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేకి ఓడిపోయి మళ్ళీ ఎంపీ అయ్యాడు. అంటే వీళ్ళంతా ఓడిపోయిన వాళ్ళందరికీ కేసీఆర్ ఒక అవకాశం వచ్చింది. అదే 2 ఎలక్షన్లు ఒకటేసారి జరిగితే వీళ్ళు ఓడిపోయి పక్కన ఉండేటోళ్ళు ఆ పదవులు కూడా వేరే వాళ్ళకి వచ్చాయి. సరే వేరే వాళ్ళకి వస్తే గెలుదురా ఎట్లుండో తెలియదు, కానీ ఈయన వల్ల ఓడిపోయి గెలిచి వచ్చిన వాళ్ళే ఈయనకు ఏదో విధంగా తెలంగాణ తెచ్చిన ఇతనికి వీళ్ళు ఏదో ఒక అబద్ధాలు చెప్తూ కేసీఆర్ ఇది అది అందులో అన్న ప్రకారం వీళ్ళు కూడా కవిత గారు కూడా అది. ఇప్పుడు 9 మంది ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, 7 వేరే వాళ్ళు గెలిచారు, అదే 4 బీజేపీ, 3 అందులో ఈమె కూడా ఓడిపోయింది. ఒక్కతే ఓడిపోలే కదా, సరే ఎంఐఎం ఎప్పుడు ఒకటే గెలిస్తేనేమో వాళ్ళు గెలిచారు. కానీ పని కట్టుకొని ఓడించవలసిన అవసరం లేదు. ఓడిస్తే ఎట్లా ఓడిపోతారండి, ఓడిపోతారు అట్లా. ఆమె నాయకురాలు, అప్పటికి 5 ఏళ్ళు ఎంపీ చేసింది, ఆ నిత్యం నిజామాబాద్ ప్రజలతోటే ఉన్నది. అక్క అంటే వలికింది. ఉద్యోగం నేను ఒప్పుకుంటున్నా ఉద్యమకారులు, ఎందుకంటే 2022లో మాదొక కేసు ఉంది. కేసీఆర్ గారు అదే బతుకమ్మ పెట్టింది, తెలంగాణ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అప్పుడే పుట్టిన పసిపిల్ల నుంచి పండు ముసలి వరకు కూడా అంత ఉద్యమకారులే. ఎందుకంటే 2009 నవంబర్ 29 తర్వాత దీక్ష దివస్ తర్వాత ఉవ్వెత్తం జరుగుతుంటే మీరు ఆడ పండుకున్నారా అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఉన్నారు కదా. ఎందుకంటే కేటీఆర్ కానీ ఆమె కానీ అమెరికాలో ఉన్నారు, ఇక్కడ లేరు అనే మాట కూడా చాలాసార్లు వినిపించింది. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 2006లో వారు అమెరికా నుంచి తెలంగాణకు వచ్చేసారు. వీళ్ళు 2006 నుంచి కేటీఆర్ కానీ కవిత కానీ ఉద్యమంలో పాల్గొంటారు. మరి అదే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, 2009 తర్వాత వచ్చారు. అప్పటిదాకా వాళ్ళకు టీఆర్ఎస్ అంటే అది వచ్చేయలేదు పోయేయలేదు అని వాళ్ళే అనుకోరు. ఎప్పుడైతే దీక్ష దివాస విద్యార్థులు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి ఊర్లలో వంటవార్పు చేసుకొని ప్రతి పల్లెలో నాకు తెలంగాణ కావాలి అన్నాక ఇక తప్పని పరిస్థితిలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము కూడా తెలంగాణని వచ్చారు. అంటే మరి అది కేటీఆర్ కవిత అయితే వీళ్ళకంటే ముందే కదా. ఇప్పుడు అనుకుంటే మరి ఇప్పుడు ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు వచ్చినారు, ఏడ ఉన్నారు? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే 50% ఉన్నారు. ఇప్పుడు రాజేంద్ర అన్న సీనియర్ నాయకుడు బీజేపీకి, అదే మా రాహుల్ గారు మరి ఇక్కడ కాంగ్రెస్లో
ఎన్ఎస్యూలో చేసి ఉండొచ్చు. ఇప్పుడైతే సీనియర్ నాయకులు అంటే ఈయన టీఆర్ఎస్లో చేసాడు కదా. అంటే మీరు చెప్పేది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళతో పోల్చుకుంటే కేటీఆర్ గారు కవిత గారు 2006 నుంచే పనిచేసారు. 2006 కాదండి, నేను యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఉన్నా 2001 నుంచి 6 దాకా ఉన్నా నేను. ఉస్మాన్ యూనివర్సిటీ ఫస్ట్ ఇన్ఛార్జ్ నేను ఉన్నప్పుడు కేటీఆర్ గారు మాకు టచ్లో ఉన్నారు. ఆయన అమెరికాలో ఉన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 17 కానీ ఏ ప్రోగ్రామ్ మేము చేసినా కానీ పేపర్లు వచ్చినప్పుడు మాకు టచ్లో ఉన్నారు వాళ్ళు. నేను చెప్తున్నా 2004లోనే కవిత గారి పెళ్ళి అయింది, కేటీఆర్ గారి పెళ్ళి అయింది. ఆ పెళ్ళికి మేము పోయినాం. అంటే అప్పటికి వారు పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఏం జరుగుతుంది ఎవరు చేస్తున్నారు అనేది మాతో వాళ్ళు టచ్లో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తర్వాత కూడా నీకు ఇతర దేశాలలో కూడా వింగులు టీఆర్ఎస్ వింగులు ఎట్లా ఏర్పడ్డాయి వాళ్ళ వల్లనే కదా. అంటే వారు 2001 నుంచి ఇండైరెక్ట్గా పనిచేసారు, 2006 నుంచి డైరెక్ట్ పనిచేసారు. వాళ్ళు పని చేయలేదు అనేది తప్పు. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో పనిచేశారు ఓకేనండి, కానీ ఇప్పుడు కవిత గారి మీద ఎందుకు అటువంటి ఎలిగేషన్ చేస్తున్నారు? మీకు సంబంధించినటువంటి పేపర్లో కావచ్చు, మీకు సంబంధించినటువంటి న్యూస్ ఛానల్లో కావచ్చు విష ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఆవిడ మీకు లీగల్ నోటీసులు కూడా పంపుతాము. సో ఏంటి అసలు ఎందుకు చేస్తున్నారు? ఏ పార్టీ అయినా ఏ పేపర్ అయినా ఇప్పుడు మనం ప్రెస్ మీట్ పెడతాం, ఆరోపించినప్పుడు రాయాలి కదా. ఆ మీడియాలో కానీ పేపర్లో కానీ వస్తుంది. ఓన్లీ ఇది ఒక్క మీడియా అనేది కాదు, వేరే ఎవరైనా ఇప్పుడు ఒక అంశం ఉన్నది, ఈనాడైనా జ్యోతి అయినా ఏ పేపర్ అయినా ఈ నమస్తే తెలంగాణ ఏదైనా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కి అనుకూలంగా ఉందని ఎట్లా చెప్తాను? అది ముఖ్యమంత్రి వార్తలు రావా? అంటే వార్త అనేది ఎవరిదైనా వస్తుంది, అందులో భాగంగా వస్తే రావచ్చు. అంతే తప్ప ప్రత్యేకంగా దృష్టి పెట్టి అక్క మీద అట్లా చేయవలసిన అవసరం లేదు. మరి ముఖ్యమంత్రి అయితే అంటుంది, సరే అయితే కూడా మాకు కూడా మంచిదే. మరి రేవంత్ రెడ్డి మారుస్తా అంటారు, చెప్పలేము, దాన్నే ఉంది. ముఖ్యంగా ఆవిడ చేస్తున్నట్టు ఎలిగేషన్ ఏంటంటే నా మీద విష ప్రచారం చేస్తా ఉన్నారు, మీరు చేసిన అవినీతికి నన్నెందుకు బలి చేస్తారు, నన్నెందుకు ఇందులోకి లాగుతారు మాట్లాడుతుంది. అంటే మీరు ఆల్రెడీ ఆవిడ చెప్తుంది, మొన్నటిదాకా అదే పార్టీలో ఉన్న ఆవిడకి మీరు అవినీతి అప్పుడు కనపడలేదు, ఇప్పుడు కనిపిస్తుంది ఆవిడకి మీరు చేసిన అవినీతి. సో మరి దాని మీద ఎలా రెస్పాండ్ అవుతారు? ఆ పార్టీ మారినాక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, ఆమె కూడా తెలియలేదు. అక్కడ యాత్రలు చేస్తుందిగా, పాదయాత్రలు చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్తున్నారు అక్కకు. మరి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తురా, బీజేపీ వాళ్ళు చెప్తురా, మరి ఈ ఎవరు చెప్తున్నారు అనేది మాకు కూడా తెలియదు. ఆరోపణ చేసుడు ఎందుకు అంటుంది కదా, నేను కేసు వేస్తా అంటుంది, వేస్తే తెలుస్తుంది కదా. ఆరోపణలు చేయవలసిన అవసరం ఏముంది? ఆడ నువ్వు వేసినప్పుడు ఆటోమేటిక్గా ఆడ అక్రమం అన్యాయం ఎంత జరిగింది, ఎంత అవినీతి జరిగింది అనేది తెలుస్తుంది కదా. ఆల్రెడీ కాంగ్రెస్ పని అదే పని మీద ఉన్నది, బీజేపీ కూడా అదే పని ఉన్నది. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి కేసీఆర్ విషయంలో ఒకటయ్యారు. వాళ్ళతో మరి కవిత గారు కాంగ్రెస్ అవును అసలు మీరు చేస్తున్నారు వాస్తవే. అసలు రెండు జాతీయ పార్టీలు ఒకటవుతాయి అక్కడ కేసీఆర్ విషయంలో అయినాయి. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు కదండి. ఎవరు కావచ్చు, కాంగ్రెస్ ఈటల రాజేందర్ బీఆర్ఎస్, బీజేపీ ఆయన ఒకటే కదా. అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ పోయారు, ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. అంటే వాళ్ళ ఉద్దేశం అటే చెప్తున్నారు తప్ప ముఖ్యంగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాల్సింది అడ్డుకున్నదే స్వయాన ప్రధానమంత్రి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్క. ఇది వాస్తవం ఇది. ఎందుకంటే అప్పటికే వారు నవ్వుడు కదండి, మహారాష్ట్రలో కొన్ని గెలిపించారు, కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి గెలిపించారు. గుజరాత్లో కానీ బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో అన్ని భాషల్లో కేసీఆర్ గురించి పుంకాలుగా పేపర్లలో వచ్చింది. తెలంగాణలో డెవలప్మెంట్ చూసిన ప్రజలు, భారతదేశ ప్రజలు ఒకవేళ ఆయన నమ్మితే ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే మాకు కష్టమవుతుందనే ఉద్దేశంతో బండి సంజయ్ చేసిర్రు, మార్చిర్రు. పాయింట్ అర్థమైందో లేదు, మీ పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి మీ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులకి సొంత అన్నగారైనటువంటి కేటీఆర్ మీద కావచ్చు, బావ అయినటువంటి హరీష్ రావు మీద కావచ్చు, ఇంకా ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యే మంత్రులు ఉన్నారో ఆఖరికి సబితా ఇంద్రారెడ్డి మీద కూడా ఈ రోజు ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. అదే నేను చెప్పేది కూడా అదే. ఎందుకు అంటే ఏంటి అంటే కవిత గారికి అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కనపడలేదు, ఇప్పుడు ఆమె తెలవలేదు. ఆ పాదయాత్ర చేస్తుంటే వేరే వాళ్ళు అభియోగం చేస్తుర్రు, అది అవునా కాదనేది ఆమె కూడా తెలుసుకొని కంప్లైంట్ ఇస్తుంది. చూద్దాం. ఇప్పుడు ఆమె ఇచ్చేది ఆల్రెడీ కాంగ్రెస్ ఎవరో చెప్తే తెలుసుకునే పరిస్థితిలో ఉంది ఆవిడ. అంతే మరి, తెలుసుకునే పరిస్థితి లేదు ఆమెకు అన్యాయం జరిగింది తెలవలే. ఇప్పుడు వేరే వాళ్ళు అడగటం వల్ల జరిగిందో ఏమో తెలుసుకొని కేసు పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీని కానీ కలిసి
టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 23 వరకు అన్యాయకరం చేసింది కాబట్టి దీని మీద ఎంక్వైరీ అని అడుగుతుంది. తప్పేముంది, ఆల్రెడీ కాళేశ్వరం మీద ఎంక్వైరీ నడుస్తుంది, ఈ కార్ రేసులో జరుగుతుంది, ఇంకేమేమి ఉన్నాయో. ఇంతవరకు కాంగ్రెస్ బీజేపీ అధికారం ఉన్నప్పుడు ఏ పని చేయలే. టీఆర్ఎస్ వచ్చినాక 10 ఏళ్లలో ఏం చేయలేదని ఆమె చెప్తుంది. ఎవరు ఏం చేయను? అవినీతి ఎక్కడిది మరి? 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగదు, అవినీతి ఎక్కడిది? అంత అవినీతి అంటుంది ఆవిడ. అవినీతి అంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టలేదు, రోడ్లు వేయలేదు, ఇంటింటికి నీళ్ళు వేయలేదు, కరెంట్ ఇవ్వలేదు, రైతు బంద్ వేయలేదు, రైతు బీమా ఇవ్వలేదు, యాదవులకు గొర్రెలు ఇవ్వలేదు, గొర్రెల పంపిణీ చేయలేదు, రజకులకు ఇస్తీరు పెట్టేయలేదు, 250 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వలేదు, మంగళ చేపలకు 250 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వలేదు, 100 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వలేదు, దళిత బంధు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ప్రజలకు ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుంటేనే పనులు జరిగినాయా తెలుస్తలేదా? సరే చూద్దాం, అవన్నీ మీరు ఇచ్చారా లేదా అనేది ప్రజలు మనం తెలుసుకునే కదా మిమ్మల్ని పక్కన పెట్టింది. మమ్మల్ని పక్కన ఎంతవరకు ఇచ్చారని తెలుసుకునే కదా. సరే ఇప్పుడు కూతురు బయటకు వచ్చింది, ఏం జరుగుతుంది అనేది ఆవిడ కూడా బయట పెడుతుంది. కాబట్టి చూద్దాం ఇంకెన్నాళ్ళు ఈ పోరాటం ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఆవిడ అంటుంది మీ పునాదులు కదిలిస్తామంటుంది. అదేవిధంగా మీరే కాదు, కాంగ్రెస్ పునాదులు కూడా కదిలిస్తామంటుంది. ఒక నిమిషం, కేసీఆర్ గారిని కవిత గారే కాదు, ఇంతకుముందు చంద్రబాబు అయినా రాజశేఖర్ రెడ్డి అయినా మస్తు మంది కేసీఆర్ మగల పుట్టిడు పూల పోతాడు, ఇది ఏం చేస్తాడు అన్నారు అందరూ. ఎవరు అడిగిపోరు అందరూ చూసినాం. ఒక ఆయన పైకి పోయిండు, 2 ఆయన రాష్ట్రం వదిలిపెట్టిపోయాడు. మరి ఏమవుతుందో ప్రధానమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి అయితే కథ వేరుండదట. అదే ఇప్పుడు చెప్తున్న కాంగ్రెస్లో ఇప్పుడు ముఖ్యమంత్రిని మారుస్తారట. అయితే తప్పే ఉంది అలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కవిత కాకూడదా? ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ అంటగాగుతుందని అంటున్నారు మీరు? కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు తొందరగా వచ్చేది ముఖ్యమంత్రి మార్చితేనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. ఇప్పుడు ఆ పార్టీ కూడా పెట్టలేదు కదా ముఖ్యమంత్రి కానికి. కరెక్టే ఉంది, వాళ్ళ అండర్స్టాండింగ్ కరెక్టే ఉంది. ఓకే, రైట్ రైట్. రాములు గారు, సార్ ఇప్పుడు నిజంగానే విద్యాసాగర్ గారు కొత్త ఎలిగేషన్ చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీతో వ్యాపారాలు చేస్తుంది కవిత. వాళ్ళ భర్తకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీతో అంటగా అవుతుంది కవిత అంటూ కూడా ఎవరు ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు పక్కగా ఆయన ప్రూఫ్తో సహా చూసి ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. ఆయన కూడా ఎలిగేషన్ చేస్తుంది జరుగుతుంది. నిజంగా